చూసారా ఆవులు పాకం చూసారా చూసారా అది దేంతో తయారు చేస్తారు తెలుసా? జమ్ము 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 అంటే వేరు జమ్ము 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 ఈయన తయారు చేశారు. బాగుందా? ఇప్పుడు హైదరాబాద్లో ఇది చూసిన తర్వాత నారాయణ కొత్తకోట దగ్గర బెంగళూరు టు హైదరాబాద్ హైవే మీద ఒక రైతు ఎద్దు దానాలు పెట్టాడు. కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి నూనె వేసుకుంటాడు, ఒంగోలు ఆవులు ఉంటాయి. ఆవులు అనేవి అలాగే మనలాగా వ్యవసాయం చేస్తారు. కొండారెడ్డి ఆయన హోటల్ పెడుతున్నారు బందర్లో చూసి, మన బందర్లో కూడా ఈయన వేశారు. మరి ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈయన ఎవరి దగ్గర ఎప్పుడో నేర్చుకున్నారు 30-40 వేలు తీసుకోలేదు. మీలో ఎవరైనా నేర్చుకోండి, మీరు తెలిసిన వాళ్ళు. అలా నేర్చుకున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మీరు చేయలేకపోవచ్చు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా అరే నేను ఒక నెల జీతం ఇస్తాను నేర్చుకోండి. అలా మీరు అందరూ కలిసి అలా చేస్తే కళ బతకాలి. కళలు అనేది చాలా గొప్పవి. కళలు అనేది పర్యావరణానికి హితంగా జరిగేది. ఇక్కడ దీంట్లో మిషన్ ఇన్వాల్వ్మెంట్, హ్యాండ్మేడ్ కదా. తర్వాత మానసిక చైతన్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది కళలు. మరి కళలు కాపాడాలమ్మా. మరి నేను అంత బాగా చేశాను కాబట్టి నేను మీ అందరి మధ్యలో నేను సన్మానం చేసి నీ పరిచయం చేయాలని పిలిచాను. అది 5 నుంచి 7 సంవత్సరాలు. సరిగ్గా 7 సంవత్సరాలు. మీరు బయటకు వచ్చి వేస్తారు కదా అయ్యా, ఎక్కడ కావాలంటే వచ్చి వేస్తారు కదా. చొప్ప ఎక్కడ దొరుకుతుందో దానికంటే తెచ్చుకుంటావా? ఆయన తెచ్చుకుంటా. ఈ దర్బలు అంటారు, అవి కావా? తుంగా తాటి దొంగలు కూడా దొరుకుతాయి. తాటివి తాటివి